గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు పూర్ణిమ దాస్ అండి. నేను హోమ్ మేకర్ని. 6 years నుండి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. ఫస్ట్ మేము ఒక విన్నింగ్ టీమ్ సిస్టంలోకి వచ్చినప్పుడు ఒక మట్టి ముద్ద లెక్క వచ్చాము. ఇప్పుడు ఒక 5 years తర్వాత శిల్పాలు లెక్క అయ్యాము. కానీ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ సార్ వడ్డేమన్కి అండ్ శివాని మేడంకి. ఏవి చూసారు కదా, 5 నిమిషాలు ఏవి అవునా, కానీ తీయడానికి ఒక 3 days పట్టుండొచ్చు. కానీ ఈ స్టేజ్కి రావడానికి 5 years పట్టింది. అంటే విజన్ అనమాట. వాళ్ళు విజన్ 2020 నుండి వాళ్ళు విజన్ చేసుకున్నారు 2025 వరకు మేము ఎలా ఉండాలి అని. కానీ ఇక్కడ మీ విజన్ ఉందండి 2030 వరకు. సో మీరు విజనరీ లీడర్స్గా ఉంటే మీ జీవితంలో బెంచ్ కార్ వస్తుంది, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. సో ఫోకస్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. ఎస్, ఆర్ యు రెడీ? ఏంద్ర నాయన ఎంత చల్లబడ్డారు. ఎస్, సో వెరీ ఫెంటాస్టిక్. చల్లబడితే శ్మశానానికి తీసుకుని వెళ్ళిపోవడం బెటర్. ఏమో మా ఊర్లో అయితే అట్లనే తీసుకెళ్తారు. అర్థమైందా? సో రైట్, వెరీ ఫెంటాస్టిక్. నా పేరు పురుషోత్తం దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. సో బిజినెస్కి ఎందుకు రావడం జరిగింది అనుకునంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్నప్పటి నుంచి చాలా కోరికలు ఉండేవి. ఎట్లాంటి కోరికలు అనుకునంటే, ఏదైనా కారు చూస్తే ఆ కారు నాది, సో ఇల్లు చూస్తే ఇల్లు నాదే, ఏదైనా పొలం చూస్తామంటే ఈ పొలం నాదే అనేటట్టు ఉండేది. కానీ నా లైఫ్ అనేది ఎట్లా అనుకునంటే, ఈ 14 సంవత్సరాల్లో జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ రాలే. ఎందుకంటే ప్రతి క్షణం మళ్ళీ డబ్బుల గురించి మళ్ళీ పోరాటమే, ఆరాటం, ఇవన్నీ చేస్తూ అరే నాయన ఇది కాదు అనుకో చెప్పి ఎతుకుతున్నాం. సో ఎతికే క్రమంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నాకు పరిచయం అయింది 2012లో. ఏం పెట్టుబడి పెట్టకుండా కోట్లు సంపాదించవచ్చు, ఏం పెట్టుబడి పెట్టకుండా కార్లు కొనేయచ్చు అంటే నాకు చెప్పగానే ఇమీడియట్గా నాకు ఒక రేంజ్లో అరే ఈ బిజినెస్ నుంచి ఎట్లయినా కార్లు కొనాలి, ఇల్లు కొనాలి, బెంజ్ కొనాలి, BMW కొనాలి, ఆడి కొనాలి, జాగ్వార్ కొనాలి, కోట్లకు దిల్లు కట్టించాలని చెప్పి ఒక రేంజ్లో మనకు ఉంటుంది కదా ఊర్లో, పంచి కట్టుకొని పరిగెత్తినట్లు లెక్క పంచి కట్టుకొని స్టార్ట్ అయిపోయినా కానీ అర్థమైంది ఏందనుకోనంటే, బిజినెస్ చెయ్యాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ లేవనుకో ఏమవుతుంది, ఏమీ చేయలేము. చెరుకు బండి పెట్టుకోవాలన్నా 6 నెలలు 3 నెలలు ఆ చెరుకు బండి పెడుతున్న సోబత్ చేయాలి. అవునా కాదా? చేయాలా కాదా? ఇక్కడ అందరికీ కోట్ల రూపాయలు ఇన్కమ్ కావాలి, కోట్ల రూపాయలు కార్లు కావాలి, కానీ కనీసం ఒక క్రమశిక్షణ ఉండే ఒక క్రమశిక్షణ కూడా ఉండదు. ఎట్లాంటి క్రమశిక్షణ అంటే, ఒక సోపు ఈరోజు ఇక్కడ కొన్నామంటే ఇంకో సోపు ఇంకో దగ్గర కొంటాం, ఈరోజు సంతూరు కొన్నామంటే రేపు పొద్దున లక్స్ కొంటాం, ఇంకా మెడిమిక్స్ అట్లా కొంటాం. ఒక సోపు కూడా కరెక్ట్ క్రమశిక్షణ మీద కొనలేము. అట్లాంటి వాళ్ళని మనం తీసుకొని వచ్చి బిజినెస్ చేయడ్రా అని అనుకుని అంటే ఏడ చేస్తారు? ఏడవుతుంది ఇదంతా? ఇది ఏడ అయ్యే ముచ్చట కాదు ఇది. ఎందుకనుకునంటే గుర్తుపెట్టుకోండి, అమెరికాలో మీకు ఇది ఎన్నో పెళ్ళి అనుకునంటే 14-15 పెళ్ళి అంటారు. మన ఇండియాలో అట్లా కాదు, 1 లేదా 2, ఒకటి చెప్పుకుంటారు, 2ది 3 చెప్పలేరు. నవ్వు కూడా రావట్లేదబ్బా మీకు కనీసం, అర్థమవుతుందా? సో ఈ బిజినెస్ అవకాశం నా దగ్గరకు వచ్చినాక అర్థమైంది ఏంటంటే, సెర్చ్ చేస్తాను నేను. అప్పటికే అమెరికా సుమారుగా 2 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. 2 లక్షల కోట్లు. ఒకసారి ఆలోచించండి, మన భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఒకే ఒక్క అంశం అనేది చాలా పైకి వచ్చింది. IMF అనేది ఓన్లీ జస్ట్ 8,000 కోట్లు ఇచ్చి ఒక ఫండ్ ఇస్తే అక్కడ కొద్దిగా మనము ఆలోచించాల్సి వచ్చింది. 8,000 కోట్లు. కానీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒకే ఒక్క ఇండస్ట్రీ 22,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. 22,000 కోట్లు. నాయన దేశానికి ఏమైనా కావాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక్కడుండి నిలబడితే చాలు, దేశాన్ని మార్చేయచ్చు. ఒక్క ఇండస్ట్రీ మారితే చాలు. కానీ ఒక 2-5 సంవత్సరాలు బతికుంటే చాలు, 2-5 సంవత్సరాలు బతికుండి బిజినెస్ చేస్తే చాలు. చేయగలుగుతారా? బయటికి వెళ్తే బయట చాలామంది మీకు కాలకేయులు ఉంటారు.
ఎట్లాంటి వాళ్ళు అనుకుంటే నేను ఇన్ని చూసినా నా వల్ల కాలే, నీ వల్ల కాదు. నాకు అట్లా అన్నారు, నాకు కూడా ఇట్లనే చూసినారు. మా మేడం ప్లాన్ చెప్పడానికి వెళ్తే, ఏమమ్మా నీకేం పని లేదా, నీకు మీ ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఉంది, మీ స్టేషన్ రైటర్, సిఐ తర్వాత సిఐ, ఆడొస్తాయి ఈడొస్తాయి కింద వస్తాయి అన్నీ అన్నారు. మా ఆవిడ కూడా చెప్పిన, ఇన్ని చెప్పుకొని వస్తే ఎన్ని వచ్చినా కూడా చర్లపల్లి చెంచులు కూడా దగ్గర ఉంటుంది, వద్దు వద్దు నీ బిజినెస్ చేయని చెప్పిన. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, మనము ఎంచుకునే మార్గం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక చెడు మార్గం ఎంచుకున్నామంటే ఏదో రోజు దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అర్థమవుతుందండి? కర్మకి మనం ఖచ్చితంగా మనము ప్రతిఫలం తీసుకోవాల్సిందే. కర్మనియే వాధికారిస్తే మా ఫలేచు కదాచన. ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ చెప్పేసినాడు. మనకు అర్థం కావాలంతే. ఈ బిజినెస్లో ఏమీ లేదు, జస్ట్ ఒక 2-5,000 నిలబడగలిగే సత్తా నీ దగ్గర ఉందా? ఏం లే, మీ దగ్గర లేదు. కొంతమంది తీసుకొని బురద చుట్టుకొని ఇట్లా చల్లుతారు. ఇట్లా బురద ఇట్లా ఇట్లా చల్లితే ఇట్లా తుడుచుకోవాలి, ఇట్లా తుడుచుకోవాలి ఇట్లా ఇట్లా. ఆ బురద మనకు ఒక్కడికి అంటితే కాదు, మన డౌన్లోనికి అంటుతుంది. వాడు వచ్చి కుయ్యూ 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 అని చెప్పి చిన్న కుక్క పిల్లలు లెక్క వచ్చేస్తాయి మన దగ్గరికి. అవి దాన్ని కూడా అమ్మా ఏం కాదు బాబు, ఏం కాదు బాబు, ఏం కాదు, బిజినెస్లో ఇట్లనే ఉంటుంది ఇట్లనే ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఏం చేయాలనుకునంటే వాళ్ళకి బుజ్జగించాలి. చిన్నపిల్లలు లెక్క బుజ్జగించాలి. ఇప్పుడు చిన్నపిల్లడు అంటే ఏం లేదు నాయన నీకేం కాదు, నీకు చందమామ వస్తుంది, వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని చెప్పి బుజ్జగించి చేయాలి. ఈ బిజినెస్లో కూడా బిజినెస్ మైండ్ సెట్ వచ్చేంత వరకు మీకు ఇబ్బంది ఉంటుంది. నేను ఇల్లు కట్టిస్తున్నాను, 2nd ఫ్లోర్ ఫ్లోరింగ్, మా 3వ ఇల్లు అనమాట. మీకు చెప్తున్నా కదా, 3వ ఇల్లు డూప్లెక్స్లో 3rd ఫ్లోర్లో 3rd ఫ్లోర్ కదా 2nd ఫ్లోర్లోనే వాళ్ళందరూ నిలబడి చేస్తున్నారు. టెంపరేచర్ వచ్చేసరికి 36-40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. ఫోన్ చేసిన, వీడియో కాల్ చేస్తే ఆ మేస్త్రికి అడిగిన, మేస్త్రి గారు ఏమైనా మీకు టోపీలు ఏమైనా కావాలంటే మాకేం అవసరం లేదన్నాడు. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నాకేం అవసరం లేదు, పక్కనే సముద్రం ఉంటుంది, మాది శ్రీకాకుళం, బీభత్సమైన టెంపరేచర్ ఉంటుంది, కింద తడిసిపోతుంది. ఇక్కడ ఏడ తడదు కానీ కింద తడిసిపోతుంది. మా దగ్గర అంతా మీకు తెలుసు కదా, చెన్నై వెళ్ళినప్పుడు కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఆంధ్ర వెళ్తే కొంతమంది తెలిసి ఉండొచ్చు, అట్లా తడిసిపోతుంది కింద. అయితే వాళ్ళకి అడిగితే వద్దు వద్దు సార్ మాకేమొద్దు, ఈ క్యాప్లు గీపులు ఏమొద్దు అనుకో చెప్పేసింది అనమాట. ఎందుకు అనుకునంటే మాకు ఇది అలవాటే సార్ అన్నాడు ఆయన. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆయనకు అలవాటే. 31 సెంటీగ్రేడ్ బయటకు వచ్చినా కూడా బయటికి వెళ్ళాలంటే ఇమీడియట్గా డౌట్, అరే బయటికి వెళ్తే ఏమైపోతుందో, బయటికి వెళ్తే ఏమైపోతుందో. 40 డిగ్రీల్లో ఆయన పని చేస్తున్నాడు ఆయన. 40 డిగ్రీల్లో ఒక 20 మంది పని చేస్తున్నారు. అంటే మైండ్ సెట్ వాళ్ళకి కరెక్ట్గా ఉంది. మరి మన మైండ్ సెట్ ఏముంది? బిజినెస్ మైండ్ సెట్లకు రాము. బిజినెస్ మైండ్ సెట్లకు వస్తే ఇవి ఈజీ. 40 డిగ్రీలు కూడా మీకు చాలా కూల్గా ఉండాలి. ఇప్పుడు ఏసీ వేస్తారు కదా, ఏసీ వేస్తే ఎట్లా మీకు కూల్గా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో, మీకు ఏదొచ్చినా ఎవడొచ్చినా బురద చల్లినా అని చెప్పి తడుచుకోవాలి. ఇట్లా తుడుచుకోవాలి, మళ్ళీ వెళ్ళి ప్లాన్ చెప్పాలి. బయటికి వెళ్ళి రోజు 2-3 గంటలు, 6 నెలల నుంచి 12 నెలల లోపల 1 lakh ఎట్టొస్తుంది? ఏం లేదు, దాసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక 6 సంవత్సరాల క్రితం బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, నెలకి 20-25 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆయన ఒక 54 లక్షలు పెంచుకున్నాడు, ఒక 2.5 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నాడు, ఒక కొన్ని కేజీలు కొద్ది బంగారం కొనుక్కోగలిగాడు. ఈరోజు వెస్టీ నుంచి సుమారుగా ప్రాపర్టీస్ నాకు 40 కోట్ల ఆస్తులు ఈరోజు ఉన్నాయి. 12 కోట్లే తీసుకున్నా, ఓన్లీ 12 కోట్లే. కానీ ఎందుకంటే నేను 2 కోట్లు పెట్టి ఇల్లు కొంటే, 2.5 కోట్లు పెట్టి ఇల్లు కొంటే అది 4 కోట్లు అయింది. షేర్స్ కొంటే 50,000 60,000 పెట్టుకుంటే ఇది 2 లక్షలు అయినాయి. నాయన అర్థమవుతుందా? అర్థమవుతుందా? మీకు ఇక్కడ ఊరికే పిలవలే, 150 రూపాయలు పెంచి మీకు ఊరికే చెప్పట్లే. 5,000 10,000 ఉంటే చాలనుకో చెప్పి బిజినెస్లోకి వచ్చినాం. కానీ ఒక్కటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమందికి గుండె ఉంది? ఆ గుండెలో ధైర్యం ఉందా? ఉందా? ఆ ధైర్యాన్ని ఒక 5 సంవత్సరాలు వాడండి అబ్బా. సార్ నాకు గుండె ఉంది, నాకు ధైర్యం లేదంటే వదిలేయండి. అయిపోయినారు.
మేమేమంటాం అనుకోనంటే కొంతమంది 20 సంవత్సరాలకి చచ్చిపోతారు, 80 సంవత్సరాలు వాళ్ళని శ్మశానంలో లేదంటే బందులు పెడతాం. అట్లాంటి కోవలోకి వస్తారా? 2 నుంచి 5 సంవత్సరాల్లో పురుషోత్తం దాస్ లెక్క ఈరోజు నేను చెప్తున్నా కదా, నేను 2 కార్లు కొనుక్కున్నా, ఒక బైక్ బుల్లెట్ బైక్ కొనుక్కున్నా, అలాగే 3 ఇళ్ళు కట్టించిన, కొన్ని ఎకరాల కొద్ది భూములు కొనిస్తున్నా, మామిడి తోట, కొబ్బరి తోట, జీడి తోట, ఇప్పుడు సరుగుడు తోట వేస్తా, జామ తోట వేస్తా, ఒక 6 ఎకరాల్లో 3 సెంట్లలో ఒక ఫామ్ హౌస్ కట్టించబోతున్నా, ఒక 3 సెంట్లలో స్విమ్మింగ్ పూల్ కట్టించబోతున్నా. ఇవన్నీ అయిపోయినాయి, ఇవి కొత్తవి కూడా చేస్తున్నా ఆల్రెడీ, బికాజ్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్. ఎందుకంటే వెస్టీజ్ ఈరోజు 12,000 మందికి కారు ఇచ్చింది. 12,000 మందికి ఇప్పుడే జస్ట్ ఒక 2 గంటల ముందే 403వ కారు అన్వీలింగ్ చేసి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా నేను. ఇంకా సార్ నమ్మకం నాకు నమ్మబుద్ధి ఎట్లా ఇస్తారంటే, ఒరే నాయన సస్పెక్ట్ అంటే నమ్మకానికి మనకు ఏమంటారంటే అదొక ఉండే నమ్మకానికి ఒక రూపం అనేది ఉంటే అది నేను కాదు. ఎందుకనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరినైనా ఫస్ట్ అనుమానించి ఆ తర్వాత మేము తీసుకుని వెళ్తాం లోపలికి. నా డిపార్ట్మెంట్ అట్లాంటిది, అర్థమవుతుందా? ఫస్ట్ అనుమానంతోనే స్టార్ట్ అవుతుంది మనకి బిజినెస్, తర్వాత సన్మానంతో మీకు సత్కరించడం జరుగుతుంది. దట్ ఈజ్ వెస్టీజ్ బిజినెస్ ఫ్రెండ్స్. వెస్టీజ్ అనేది చాలా 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 పెద్ద కంపెనీ. మేము 6.5 సంవత్సరాల కన్న కట్టుల్లో కాలితే ఈ కంపెనీకి రావడం జరిగింది. ఎందుకంటే రైట్ కంపెనీలు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 22,000 కోట్ల టర్న్ ఓవర్లో వెస్టీజ్ ఈరోజు 3,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. కానీ ఈ 3,000 కోట్లలోనూ 7,000 మందికి కరోడుపతులు తయారు చేసిన ఒకే ఒక్క కంపెనీ, దట్ ఈజ్ వెస్టీజ్. మీరు నేను ఎందుకు ఆలోచించాలి? ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, 3,500 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, 55 బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇంత కంపెనీలో కూడా సార్ ఎట్లా చేయాలి సార్? ఎట్లా కాదు, ఫస్ట్ నీ మైండ్ సెట్ చెప్పినా కదా, 40 డిగ్రీల దగ్గర వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఏం లేదు, కూల్గా ఉంది వాళ్ళకి, అందుకే వాళ్ళు పని చేయగలుగుతున్నారు. మీరు బిజినెస్ మైండ్ సెట్లోకి రండి. బిజినెస్ మైండ్ సెట్లోకి సార్ కరెక్ట్గా తిప్పి కొడితే 2 నుంచి 5 సంవత్సరాలు మీటింగ్ వాళ్ళు ఇడిచిపెట్టకపోతే నేను చెప్తున్నా కదా, మీ చెక్కు ఎంత పెద్దగా రాస్తారనుకునంటే మీకు కూడా ధైర్యం సరిపోదు. ఒక్కోసారి నేను బెంచ్ కొనుక్కున్న తర్వాత నాకు ధైర్యం సరిపడలేదు. ఎంత ధైర్యం సరిపడలేదంటే, కావాలంటే జగదీష్ అని ఎగ్జిక్యూటివ్ ఉంటారు, బెంచ్ కొనుక్కున్నా, అది తీసుకొని రావాలంటే నాకు భయం. ఏం భయం అనుకున్నంటే, అది ఎక్కడికి వెళ్ళినా సర్వీసింగ్ 1.5 లక్షలు 2.5 లక్షలు అంటుండ్రు. ఇది తీసుకొని రావాలంటే 1 మంత్ అక్కడ బెంచ్ షోరూంలో పెట్టేసినాం. అంటే నేను ఒకసారి ఆలోచించండి, మాకు అట్లాంటివి వచ్చేస్తున్నాయి. ఈరోజు బెంజ్ కార్ లాంటివి ఇలా BMW, ఆడి, జాగ్వార్లు వెస్టీలో 250 మందికి వచ్చాయి. మీకు వస్తాయా రావా? నమ్మకం నాటిన విత్తనం లాంటిది. మీరు ఏ విత్తనాన్ని అయితే నాటుతారో అదే మనకు మహావృక్షమై కూర్చుంటుంది. మీరు జస్ట్ నిలబడగలిగితే చాలు. సార్ నాకు ఒక 50,000 వచ్చింది, 30,000 వచ్చింది, 60,000 వచ్చింది, 1,00,000 వచ్చింది, ఎంత వచ్చినా కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 0% ఇగోతోని 100% సబ్మిషన్తో మీరు పని చేయగలిగితే చెప్తున్నా. నాకు ఈరోజు 2,40,00,000 నా సంవత్సర ఆదాయం. మీకు ఏమైనా అనిపిస్తుందా? ఒరే నాయన, 2,40,00,000 వ్యక్తి స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు, మాకు కొద్దిగానే ఉండాలా? మాకు కొద్దిగానే ధైర్యం పెట్టుకొని పని చేసుకుని కనీసం 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే, దేవుడా 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే ఎంత బాగుంటుందని అనుకుంటారా లేదా? మీరు అనుకోవచ్చు సార్ 1,00,000 రూపాయలు సంపాదించడం చాలా కష్టమేమని అనుకుంటారు. కష్టమే, కానీ వెస్టీలో చాలా ఈజీ. ఎందుకు అనుకున్నంటే, నేను 86 మందిని ఈరోజు 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళని తయారు చేయగలిగిన 86 మందిని. ఒకసారి ఆలోచించండి వెస్టీలో ఎంత దమ్ముంది. కానీ ఒక్కటి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి నేర్చుకోండి. ఈ హాల్కి మీరు విడిచిపెట్టకుండా మీరు కంటిన్యూస్గా 21 మీటింగ్స్ రండి. మీ హాల్లో కొన్ని మీకు జిమ్మిక్కులు చేంజ్ అవుతాయి, కొన్ని మీకు సోపతులు అనేవి మీకు కొన్ని వస్తాయి. ఎందుకని అనుకున్నంటే, మంచి మనకు దొంగలతో ఒక 10 మంది దొంగలతో తిరిగామనుకో దొంగ అవుతాం. మంచి ఒక తాగుబోతులతో 10 మంది తాగుబోతులతో తిరిగితే పచ్చి తాగుబోతు అవుతాం. అట్లనే ఒక 10 మంది కోటీసులతో తిరిగితే మనం ఖచ్చితంగా కోటీసులై తిరుగుతాం. దట్ ఈజ్ వెస్టీజ్. ఫ్యూచర్ విజన్ మీకు 5 సంవత్సరాలు నిలబడగలిగితే మాకేమొస్తుంది సార్ అని ఒకసారి నాకు అడగండి. అందరూ 5 సంవత్సరాలు నేను నిలబడితే వెస్టీలో ఏమొస్తుందని అడగండి ఒకసారి.
మీరు నిలబడండి, నేను చెప్తా. మీ టైకి మ్యాచ్ అయిన హెలికాప్టర్ కొనుక్కునే సత్తా ఈరోజు వెస్టీజ్ ఇవ్వగలుగుతుంది. కానీ మీకు ధైర్యం ఉండాలి. ధైర్యం ఎక్కడో గూట్లో పెట్టి వచ్చారనుకుని ఏం కాదు. ఇక్కడ గూట్లో పెట్టి రాకండి, గుండెలో పెట్టుకొని రండి. అర్థమైందా? ధైర్యం ఉందా? నేను చెప్తున్నా, చీకటి అంటే నాకు భయం, కానీ శ్మశానాల్లోనే తిరుగుతుండేవాడిని నేను, ఎందుకంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలని. శ్మశానం అంటే ఏం కాదు, మార్చిరి రూముల్లో. అర్థమవుతుందా? సో అట్లా మీకు గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్లో ఏమి లేనిదంటూ లేదు. జస్ట్ ఇక్కడ ఉన్న ముందు రోస్ ఉన్నారు కదా, ఒక 5-6 రోస్ ఉన్నారు కదా, వీళ్ళు లక్షలు సంపాదించే వ్యక్తులు. వీళ్ళు చేయి పట్టుకోండి, 2 సంవత్సరాలు మీరు నిలబడండి, 5 సంవత్సరాలు బిజినెస్ బిల్డ్ చేయండి. మా లెక్క మీరు తీసుకోవచ్చు. సార్ ఫామ్ హౌస్ మీరు రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కి రావాలంటే ఏం కావాలి? మీరు మినిస్టర్ కావాలి. పురుషోత్తం దాస్ ఫామ్ హౌస్కి రావాలంటే మీకు ₹1,00,000 ఇన్కమ్ రావాలి. సో థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు థ్యాంక్ యూ.